మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనిని కొండపిండి లేదా పిండి కొండ లేదా తెలకపిండి మొక్క అని ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు. దీనిని సంస్కృతంలో పాషాణభేది అని పిలుస్తారు. పాషాణభేది అంటే రాళ్లను సైతం కరిగించేది అని అర్థం. ఈ మొక్క నీరు అధికంగా ఎక్కడ ఉంటుందో అక్కడ బాగా పెరుగుతుంది. దాదాపు ఎండాకాలం తప్ప మిగిలిన రోజులు ఎప్పుడైనా ఎక్కడైనా బాగా దొరుకుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ మొక్కలు బాగా కనిపిస్తాయి. రోడ్లకు ఇరువైపులా, పల్లెటూర్లలో ఇళ్ల మధ్యన ఎక్కడైనా కనిపిస్తాయి. ఈ మొక్కను ఉపయోగించి కిడ్నీలో, మూత్రనాళంలో రాళ్లను ఈజీగా కరిగించుకోవచ్చు. ఈ రోజుల్లో ఆధునిక అలవాట్ల వల్ల, ఎక్కువగా కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో కిడ్నీలో రాళ్లు ఒకటి. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు శస్త్రచికిత్స వరకు వెళ్లకుండా ఇలాంటి ప్రకృతి సిద్ధమైన మొక్కల ద్వారా కిడ్నీలో రాళ్లను ఈజీగా కరిగించుకోవచ్చు. కొండపిండి మొక్క అమరాంతేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ఏర్వా లానాటా అంటారు. ఈ మొక్క మీద పరిశోధనలు కూడా జరిగాయి. ఇలా పరిశోధనలు జరిపి ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకును కూరగా వండుకొని తింటారు. ఇలా తినటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవాళ్లు పరగడుపున కొండపిండి ఆకుల రసాన్ని 2 స్పూన్ల మోతాదులో రోజుకు 2 సార్లు తాగి గంట దాకా ఏమీ తినకుండా ఉంటే కిడ్నీలో రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి. ఇలా 15 రోజులు తాగితే సరిపోతుంది. లేదా ఒక గుప్పెడు కొండపిండి మొక్క ఆకులను 1 కప్పు నీటిలో వేసి మరిగించి సగం కప్పు మిగిలే వరకు ఉంచి దీనిని పరగడుపున తాగాలి. లేదా కొండపిండి మొక్క పొడుమును స్పూన్లో 4వ వంతు గ్లాసు వేడి నీటిలో వేసుకుని కలుపుకొని తాగాలి. కిడ్నీలను శుభ్రపరచాలంటే ఈ మొక్క మొత్తం భాగం అంటే ఆకులు, పుష్పాలు, కొమ్మ, వేర్లు శుభ్రం చేసి 1 కప్పు నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించి ఉదయం పరగడుపున తాగితే కిడ్నీలు శుభ్రపడతాయి మరియు గొంతు నొప్పి పోతుంది. ఈ మొక్క షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. కొండపిండి మొక్క రక్తంలో షుగర్ శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది. దీని డెకాషన్ తాగటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. లేదా షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు వీటి ఆకులను సేకరించి బాగా శుభ్రం చేసి వీటిని నీడలో ఎండబెట్టండి. ఎండాక పొడుము కొట్టుకొని భద్రపరచుకోండి. ఈ పొడుమును స్పూన్లో 4వ వంతు గ్లాసు నీటిలో వేసుకుని తాగండి. ఇలా చేయటం వల్ల షుగర్ వ్యాధి తగ్గిపోతుంది. మీరు కొట్టిన పొడుము నెల రోజులు మాత్రమే వాడాలి. ఆ తరువాత ఉన్నా వాడకండి. మళ్లీ తాజాగా తయారు చేసుకోండి. తలనొప్పిని కూడా తగ్గించే శక్తి ఈ కొండపిండి మొక్కకు ఉంది. తలనొప్పి వచ్చినప్పుడు ఈ మొక్క ఆకుల పేస్ట్ను నుదుటికి అప్లై చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది. అదేవిధంగా కొండపిండి మొక్క వేర్ల కషాయం కూడా తలనొప్పిని తగ్గిస్తుంది. కొండపిండి మొక్క పువ్వులు నడుము నొప్పిని తగ్గిస్తాయి. వీటి పువ్వులు దూదిలాగా మెత్తగా ఉంటాయి. ఈ పూలను సేకరించి వెనుక నడుముపై రుద్దటం వల్ల నడుము నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. తెగిన గాయాలపై ఈ మొక్క ఆకుల రసాన్ని పోస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. ఆస్తమాను తగ్గించటానికి ఈ మొక్క డెకాషన్ ను భారతీయ సాంప్రదాయ వైద్యంలో వాడతారు. కొండపిండి మొక్కకు యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. అంటే మన శరీరంలో క్యాన్సర్ కణాలపై పోరాడే శక్తి ఈ మొక్కకు ఉంది. అందరూ ఒక్క విషయం గమనించాలి. కొండపిండి మొక్కను ఔషధంలానే వాడాలి. అధిక మొత్తంలో వాడకూడదు. మితంగా వాడితేనే ఈ మొక్క మనకు చాలా మేలు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.